అయితే వచ్చి తమ సమస్యలు అయితే తెలుపుకున్నారు. ఇటీవల ఏదైతే పత్తిపాడు నియోజకవర్గానికి చెందినటువంటి మాజీ జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో తుమ్మల తమ్మయ్య బాబు అకాల మరణం నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా కలిసి ఈరోజు పవన్ కళ్యాణ్ అయితే తమ దృష్టికి తీసుకువెళ్లేందుకు కూడా ఇప్పటికే అక్కడంతా కూడా వచ్చి ఏదైతే ప్లకార్డులతో వాళ్ళంతా కూడా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఆయనకైతే నివాళులు అర్పించారు. ఇప్పటికే గతంలో ఏదైతే జరిగిన వెంటనే వాళ్ళందరూ కూడా వచ్చారు. అప్పుడైతే ఎందుకు వచ్చారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఏంటి దీనికి. అందరికీ నమస్కారం అండి. మాది కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వర మండలం లింగంపత్తి గ్రామం అండి. వరుపుల తమ్మయ్య బాబు గారు ఈ పార్టీ సస్పెండ్ ఆర్డర్ పెట్టారండి. సస్పెన్షన్ చేసిన కాడి నుంచి ఆయన దీని గురించి మనసులో మనస్తాపం చెంది అకాల మరణంతో చనిపోరండి. ఇప్పుడు సారు స్పందించలేదు, ఎవరో స్పందించలేదు. ఎవరినన్నా వెళ్తుంటే లోపలికి వెళ్ళనెత్తలేదు. 11 సంవత్సరాల బట్టి కట్టబడతా ఉన్నామండి. అయినంత కట్టబడుతున్నాడు, ఆయన కంటే ఎక్కువ కట్టబడుతున్నాం. నియోజకవర్గం అంతా ఇలా శోక సముద్రంలో మునిగిపోయి ఉందండి. అందుచేత మేము సారకు వెళ్తామని వచ్చామండి. సారకు కలిసి మాకు న్యాయం చేసి మా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కల్పించి వాళ్ళకి ఏమన్నా ఇన్ఛార్జ్ ఇచ్చి వాళ్ళని ఏమన్నా ఆదుకుంటారని మేము తెలుసుకున్నాక వచ్చామండి ఇక్కడికి. అంటే జరిగిన జిల్లా తుమ్మల బాబు గారు కూడా వచ్చారు. చెప్పిన ఎవరో స్పందించలేదండి. బాబు గారు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు, ఎవరో స్పందించలేదు. సార్ని కలుద్దామని వచ్చామండి మేము. కందులు దుర్గేష్ కూడా వచ్చారు కదా, కుటుంబాన్ని ఎవరిని రానెత్తలేదండి. హరిప్రసాద్ గారు అంటే ఎవరిని వెళ్ళెత్తలేదంటండి. హరిప్రసాద్ గారు ఏంటంటే ఇది జరిగిన సంగతి చెప్తున్నాను, ఆలకించండి. ఆవిర్భావ సభ పెట్టారు కదండి ఎక్కడ చిత్రాడ. ఆ రోజుని ఒక డాక్టర్ గారిని ఏం అనలేదు. నా కార్యకర్తకు వైద్యం ఎందుకు చేయించలేదు అని అడిగిన దానికి వీళ్ళు ఏం చేశారనుకో సస్పెండ్ పెట్టారండి. సస్పెన్షన్ ఇప్పుడు ఎత్తలేదు కదా, పార్టీ పట్టించుకోలేదండి ఈ రోజుకి ఇంకానైనా. అది మనతాపం చెంది అకాల మరణంతో చనిపోడండి ఆయన. ఏడ్చారు, ఎంతో బాధతో కుచించిపోయి అకాల మరణంలో బుర్రలో పెట్టుకుని బేని సహకరించలేదండి. మెడికవర్ తీసుకొచ్చాం, ట్రీట్మెంట్ చేయించాం, ఏమీ పని అవ్వలేదు. అందుచేత సార్ దగ్గరికి వచ్చాం ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని. సంవత్సరం పైన అవుతుందండి, 10 నెలలు అవుతుందండి. ఇప్పుడు తీసుకుంటాం అంటే మంగళగిరి చుట్టూ తిరుగుతున్నామండి. పందులు దుర్గేష్ గారి దగ్గరికి వెళ్తుంటే సార్ లేరు అన్నారు. సార్ కోపంలో ఉన్నారు, రేపు రండి అంటున్నారు. అలాగే తిరిగామండి ఈ 10 నెలలు కూడా. అయినా మనస్తాపంతో చెందేటండి ఇది బుర్రలో పెట్టుకుని. అందుచేత కుటుంబానికి ఇన్ఛార్జ్ ఇచ్చి అలా ఆదుకుంటారని మేము అందరం కూడా ఇక్కడికి వచ్చామండి. ఇది తమ్మయ్య బాబు గారు పార్టీ అప్పటి నుంచి కూడా మొదటి నుంచి నిజాయితీగా పార్టీ కోసం కష్టపడి పనిచేశారండి. పవన్ కళ్యాణ్ గారు ఎంత నిజాయితీగా ఉన్నారో మా నియోజకవర్గంలో ఇలాంటి నిజాయితీ గల నాయకుడిని ఇంతకుముందు మేము చూడలేదు. నీతి నిజాయితీగా ఇచ్చిన మాట కట్టుబడి ముక్సూటిగా మాట్లాడే నిజాయితీ పడు కార్యకర్తలకు అండగా ఉంటాడండి. ఎప్పుడు కార్యకర్తల గురించి ఏ సమయంలో ఫోన్ చేసినా కానీ, కార్యకర్తకు ఏదైనా చిన్న పని ఉన్నా కానీ వెంటనే స్పందించే గుణం ఉన్న నాయకుడు, మంచి నాయకుడు అండి. ప్రతిపాడులో జనసేన పార్టీలో ఇలాంటి నాయకుడు దొరకడం కూడా కష్టం అండి. అంత మంచి నాయకుడు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తుంటే ఏదో చిన్న ఇష్యూ వచ్చిందని ప్రతిపాడులో చిన్న సమస్య గురించి సస్పెన్షన్లో పెట్టారండి. సస్పెన్షన్ చేసి 10 నెలలు ఉందండి. ఇంతకాలం నుంచి కూడా సస్పెన్షన్ ఎత్తేయలేదు, ఏం చేయలేదండి. ఈరోజు ఈ అకాల మరణం చెంది ఆయన కట్టి కాలే వరకు కూడా పార్టీ కోసం పనిచేశారండి. ఈరోజు ప్రాణం పోయింది. అంటే జిల్లా అధ్యక్షులు కూడా వచ్చారు కదా, తుమ్మల బాబు గారు వచ్చారు, అలా కందులు దుర్గేష్ కూడా వచ్చి పరామర్శించారు కదా. అందరూ వచ్చారు కానీ ఈ విషయం గురించి ఏం మాట్లాడలేదు. వచ్చారు, మామూలుగా సానుభూతి తీసుకుంటారు, వెళ్ళిపోయారు తప్ప ఈ పార్టీ పరంగా కానీ కుటుంబానికి జరగబోయే న్యాయం గురించి కానీ ఏం మాట్లాడలేదు. ఎవరో ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరు స్పందించలేదు, డైరెక్ట్గా కానీ పత్రికాముఖంగా కానీ. ఇప్పుడు ఈ కుటుంబంలో ఎప్పటి నుంచో పూర్వం నుంచి రాజకీయ కుటుంబం అండి ఇది. ఆ కుటుంబం వరకు పేరు చెబితేనే సరిపోద్దండి. అంత బలమైన నాయకుడు అండి. నియోజకవర్గంలో ఇలాంటి నాయకుడు మళ్ళీ చూడలేమండి, అంత నిజాయితీ. అలాంటి నాయకుడు ఆ కుటుంబానికి సరైన న్యాయం చేస్తారని పార్టీ పరంగా కానీ కళ్యాణ్ గారు కానీ వారి దృష్టికి తీసుకెళ్ళడం కోసం ఈ నిరసన తీసుకోవడానికి వచ్చామండి ఇక్కడికి. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఎవరైతే వరుపుల తమ్మయ్య బాబు అయితే అకాల మరణం ఏదైతే గుండెపోటుతో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అలాగే ఆయన గతంలో పార్టీ కోసం అహర్నిశలు పనిచేశారు. ఆయన 10 నెలల క్రితం ఆయన అయితే సస్పెండ్ చేశారు. ఆయన మనసులో పెట్టుకుని ఆయన ఈ విధంగా గత కొన్నాళ్ళ నుంచి కూడా పార్టీకి అండగా ఉంటూ, అలాగే కొత్త కొన్నాళ్ళ నుంచి పార్టీ స్థాపించిన నుంచి కూడా అందరూ కూడా అండగా ఉంటూ పార్టీ కోసమే కృషి చేశారు. ఈ విధంగా సస్పెండ్ చేసిన దాన్ని ఎత్తివేయడాన్ని మనసులో పెట్టుకుని ఆయన మనస్తాపం
మనస్తాపానికి గురై ఈ విధంగా ఆర్టిస్టులకు వచ్చి చనిపోయారని కూడా చెప్పుకొస్తున్నారు. కుటుంబానికి అండగా ఉండాలంటున్నారు. పక్కన ఆ జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అలాగే తుమ్మల బాబు కూడా వెళ్ళి పరామర్శించారు. అలాగే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఇంటికి వెళ్ళి పరామర్శించారు. కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళంతా కూడా సంఘీభావం తెలియజేసి అలాగే కుటుంబ సభ్యులతో పాటు అందరిని కూడా ఆదుకోవాలంటూ కూడా అక్కడ ఇన్ఛార్జిగా కూడా కుటుంబ సభ్యులు కూడా నియమించాలంటూ వీరందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. పవన్ కళ్యాణ్కి తమ సమస్యను తెలుపుకునేందుకు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి చూడాలి పవన్ కళ్యాణ్ దీనిపై స్పందిస్తారా, ఏ విధంగా ఉంటుందని కూడా తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా కెమెరాలతో ప్రకాష్ RTV పిఠాపురం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.